చివరి అవకాశం మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దేవుని నమ్ముతారా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఒక డోర్ మూసినాడు దేవుడు అంటే 99 డోర్స్ తెరిసే ఉంటాయి. ఇది చెప్పింది ఎవరో కాదు, మా గురువు గారు. నేను డిగ్రీ చదివిన తర్వాత చాలా ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడేవాడిని. 91 ఆ ప్రాంతంలో మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, నువ్వు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతావు కదా, నువ్వు మెడికల్ రిప్రజెంటేటివ్ అయితే బాగుంటుంది అన్నారు. నిజానికి ఆ కాలంలో 1991 ఆ ప్రాంతంలో ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ అంటే చాలా ఫ్యాసినేటింగ్ జాబ్. బాగా అది టై కట్టుకొని కిట్ పట్టుకొని తిరిగే జాబ్ అనేటువంటిది చాలా గొప్ప, బాగా అనిపించేటువంటి జాబ్. నేను దానికి అప్లై చేసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినాను. దట్ వాస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ ఎవర్ అటెండెడ్. అలెంబిక్ అనేటువంటి ఒక కంపెనీ నన్ను ఇంటర్వ్యూకి పిలిచింది. గ్లైకోడిన్ అని మందు వినింటారు, అది తయారు చేసేటువంటి కంపెనీ. దానికి నేను అటెండ్ అయితే ఫస్ట్ 2 పార్ట్లుగా ఇంటర్వ్యూ జరిగింది. నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకటి ఏంటంటే గ్రూప్ డిస్కషన్ జరిగింది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ. గ్రూప్ డిస్కషన్లో వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చినారు. ఆ దాంట్లో పర్ఫార్మెన్స్ అంతా చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళను దాన్ని పర్సనల్ ఇంటర్వ్యూకి తీసుకెళ్తే ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసినారు ఆయన. స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఫెలో హూ ఇంటర్వ్యూడ్ మీ, ఉన్నికృష్ణన్ అనేటువంటి ఆయన నాతో అన్నాడు, నీకు అసలు మాట్లాడడమే రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం అసలే రాదు, ఎందుకు వచ్చినావు నువ్వు ఇంటర్వ్యూకి అని. ఐ టుక్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్. నౌ ఐ ఆమ్ ద స్టేట్ రిసోర్స్ పర్సన్ and I am giving training to different people in the state level. ఒకానొక సందర్భంలో నీకు మాట్లాడడం రాదు, దాని నుంచి నేను ఆ స్పార్క్ని తీసుకున్నాను. లెట్ us హ్యావ్ దిస్ స్పార్క్. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ను మనం గుర్తిస్తే మన లైఫ్ సక్సెస్ అవుతుంది.